హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 1 మంత్ సస్టైనింగ్ ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 11 ఫ్రెండ్స్. మార్నింగ్ 9:17కి 5 AM సెటప్ ప్రకారం నేను ఇక్కడ 390 దగ్గర ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో 47,500 పీని సెల్ చేశాను ఫ్రెండ్స్. లైవ్ రికార్డింగ్ చేశాను ఫ్రెండ్స్. లైవ్ ట్రేడ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. 47,900 పీని 230 దగ్గర సెల్ చేశాను ఫ్రెండ్స్. లైవ్ రికార్డింగ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 4 లాట్స్ ఫ్రెండ్స్. 4 లాట్స్ హెడ్జింగ్తో చేశాను ఫ్రెండ్స్. మోడిఫైడ్ ఎస్ఎల్ 60 పాయింట్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఎస్ఎల్ అలాగే 120 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 120 to 100 పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అవుద్దా, టార్గెట్ హిట్ అవుద్దా. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మార్కెట్ అయితే చాలా వాలటాలిటీగా ఉంది. పెద్ద పెద్ద విక్స్ చేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ఎల్ టార్గెటా 1:2 టార్గెట్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సెటప్ మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. మనం ఏ సెటప్ తీసుకున్నా కూడా రిస్క్ రివార్డ్ పొజిషన్ సెట్టింగ్ ఇదే మనల్ని కాపాడుతుంది ఫ్రెండ్స్ లాంగ్ రన్లో. నేనేమి కొత్త స్ట్రాటజీస్ ఏం కనిపెట్టలేదు ఫ్రెండ్స్. కొన్నిటితో బ్యాక్ టెస్ట్ చేస్తున్నా. నేను చాలామంది చేసిన స్ట్రాటజీస్ ప్రకారమే నేను ట్రేడ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, నేను సస్టైన్ అవ్వగలనా లేదా. వన్ ఇస్ టు 1 వరకు ఇచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ప్రాఫిట్ ఇచ్చినట్టు ఉంటుంది, అప్పుడే మళ్ళీ లాస్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంతకుముందు నా ఆప్షన్ బయింగ్ చేసేవాడిని ఫ్రెండ్స్, కానీ దానిలో నాకు పొజిషన్ సరిగ్గా కంట్రోల్ అవుతలేదు ఫ్రెండ్స్. అలా చాలా పెద్ద మొత్తంలో 2-3 సార్లు అకౌంట్ బ్లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకనే ముందు తక్కువ ప్రాఫిట్ అది కాదు, కానీ మార్కెట్లో సస్టైన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మన లాస్ మనం టైం కట్ చేస్తామంటే ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ నమ్మకంతోనే నేను మార్కెట్లో మళ్ళీ కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్. అట్లా ఇది 1 minute టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. చూడండి. ఆ స్వింగ్ కిందకి వస్తే ఖచ్చితంగా దిగచ్చు ఫ్రెండ్స్. మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ల్యాప్టాప్ అట్లా
అవి యూజింగ్ తెలియదు ఫ్రెండ్స్ నాకు. అందుకని మెయిన్ ఇండెక్స్ చార్ట్ రికార్డింగ్ చూపించలేకపోతాను ఫ్రెండ్స్. లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎగ్జిట్ అయ్యే టైంకి. ఏదైనా ఒకే స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే, సస్టైన్ అవ్వాలనుకుంటే ఏదో ఒక్క స్ట్రాటజీ పైనే ఫాలో అవ్వండి. నేను చాలా స్ట్రాటజీస్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ప్రాఫిట్ అయిన రోజు క్లోజ్ చేసేవాడిని, కానీ లాస్ అయిన రోజు ప్రతి దగ్గర ఏదో ఒక స్ట్రాటజీ ట్రేడ్ ఇచ్చేది ఫ్రెండ్స్. అలా నా లాస్ పెద్దగా అయిపోయింది. కానీ నేను ఇన్ని రోజులు నేర్చుకుంది ఏంటంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఏదో ఒకటి స్ట్రాటజీ పైన స్టిక్గా ఉండాలి ఆ రోజు మొత్తం. అప్పుడే ఆ స్ట్రాటజీ లాస్ ఇస్తుంది, ప్రాఫిట్ ఇస్తుంది ఫ్రెండ్స్. డైలీ 2 to 3 ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ హిట్ అయిందా క్లోజ్, ఫస్ట్ ట్రేడ్ లాస్ హిట్ అయిందా ఎస్ఎల్ హిట్ అయిందా సెకండ్ ఒక ట్రేడ్ తీసుకోవాలి. అది ప్రాఫిట్ హిట్ అయినా డే క్లోజ్, లాస్ అయినా కూడా డే క్లోజ్ ఫ్రెండ్స్. అంతే. మళ్ళీ కాస్ట్ వరకు వచ్చేసింది. చూద్దాం ఏమవుతుందా. ఎస్ఎల్ హిట్ అవుదా, టార్గెట్ హిట్ అవుదా. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా వీడియోలు కానీ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అవుతుంది ఫ్రెండ్స్, డౌన్ అవుతుంది. 120 వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా, నా నమ్మకం. రాలేదంటే ఎస్ఎల్ ఇచ్చేద్దాం. ట్రైలింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. 1:1 కంటే ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, ట్రైలింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 150 వరకు వచ్చింది ఫ్రెండ్స్. 150 వరకు వచ్చిన తర్వాత 180 దగ్గర ట్రైలింగ్ చేశాను ఫ్రెండ్స్. 30 పాయింట్స్ బఫర్ పెట్టాను ఫ్రెండ్స్, సరిపోతుంది అనుకుంటున్నాను. ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది. ఈ ట్రైలింగ్ అనేది నాకు రాలినట్టు ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టినా 30 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టినా ఖచ్చితంగా ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఇంకా కిందికి వస్తుంది ఫ్రెండ్స్. కానీ ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది, నేను మళ్ళీ ట్రేడ్ తీసుకోలేను ఫ్రెండ్స్.